మేము కాస్ట్కోకి వెళ్తున్నాం, చూద్దాం. నేను ఎక్కువ బిల్ చేస్తాను, మా అత్తయ్య ఎక్కువ బిల్ చేస్తారు. నా ఫేస్ ఇలా ఎందుకుంది అంటే నేను కెమికల్ పీలింగ్ చేయించుకున్నాను, సో అందుకనే ఇప్పుడు పీల్ అవుతుంది అనమాట. సో ఇలానే ఒక 2 days అలా ఉంటుంది, తర్వాత ఫుల్ గ్లో, మెరిసిపోతా. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీలో చాలా మందికి తెలుసు నేను తెలుగు అమ్మాయిని. మై హస్బెండ్ స్టీవ్ ఇస్ అన్ అమెరికన్. సో నేను మా అత్తయ్య ఈరోజు కాస్ట్కోకి వచ్చాము. తారక్, హీస్ మై సన్. తారక్ కూడా మాతో వచ్చాడు. కాస్ట్కో అనేది ఒక స్టోర్. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. It's rejected already. Already a reject. Oh, that's what I need, are those storage. I like to get those when they're on sale. మామూలుగా పిల్లలు ఇలాంటి ప్లేసెస్కి వస్తే అల్లరి చేస్తారు, ఏడుస్తారు. తారక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. What is that, Tarak? మాకిప్పుడు జూలైయే అండి, కానీ కాస్ట్కోలో చూడండి హ్యాలోవిన్ డెకార్ వచ్చేసింది. హ్యాలోవిన్ అంటే ఫాల్ సీజన్లో ఉంటుందన్నమాట. సో స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ ఆగస్ట్ వచ్చిందంటే ఆ డెకార్ స్టార్ట్ అయిపోద్ది. బ్లూయి! Nana's gonna get bluey. Oops, hold on to him. తారక్కి బ్లూయి అంటే చాలా ఇష్టం. అదే మా జనరేషన్కి టామ్ అండ్ జెర్రీ ఎలానో ఈ జనరేషన్కి బ్లూయి అనే కార్టూన్ చాలా ఫేమస్ అనమాట. సో తారక్కి చాలా ఇష్టం. నేను చూపించే ఏకైక షో అది మాత్రమే. సో ఆ ప్రింట్ ఉన్న టీషర్ట్ దొరికితే ఇంకా మా అత్తయ్య తారక్ కోసం తీసుకున్నారు. సో ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా? నా ఫేవరెట్ స్టేషన్, విచ్ ఇస్ సీ ఫుడ్ స్టేషన్. మీరు చూస్తే అన్ని క్లియర్గా ప్యాక్ చేసి పెట్టుంటారు. స్టార్టింగ్ ఫ్రమ్ క్రాబ్స్, దాని పక్కన రొయ్యలు విత్ షెల్స్, వితౌట్ షెల్, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఫిష్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. వాటిని నీట్గా క్లీన్ చేసి, లైక్ పైన స్కిన్ని క్లీన్ చేసి, కట్ చేసి, బాడీ మొత్తం క్లీన్ చేసి రెడీగా ఉంటుంది అనమాట. సో మనం తీసుకొని వెళ్ళి మ్యారినేట్ చేసుకుని వండేసుకోవడమే. సో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సాల్మన్ నుంచి, తిలాపియా నుంచి అన్ని ఫిషెస్ ఉంటాయి. నీట్గా క్లీన్ చేసేసి ప్యాక్ చేసి పెట్టుంటారు. సో నాకు కావాల్సింది ఉందో లేదో ముందు చెక్ చేసుకొని, ఉంది అనుకుంటే వెళ్ళే ముందు వచ్చి తీసుకుంటా. ఎందుకంటే మా షాపింగ్ ఎంతసేపు అవుతుందో నాకు తెలీదు. అప్పటి వరకు అది అక్కడ ఫ్రిడ్జ్లో ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్. బిల్లింగ్కి వెళ్ళే ముందు తీసుకొని బిల్ చేయించి కార్లో ఏసీలో పెట్టేస్తాం. మీరు ఇప్పుడు చూస్తున్నవంతా రెడీ టు ఈట్ ఫుడ్ అనమాట. సో ఇంటికి తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా తినేయచ్చు. ప్యాక్ చేసేసి ఉంటారు, చాలా బాగుంటాయి కూడా. ఇంకా కాస్ట్కోలో నా ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే శాంపిల్స్ ఉంటాయి. మీరు ఏదైనా కొనే ముందు డైరెక్ట్గా కొనేయక్కర్లేదు, చాలా వరకు శాంపిల్స్ ఉంటాయి. టేస్ట్ చేసి నచ్చితేనే తీసుకోవచ్చు. సో మా అత్తయ్య అదే ట్రై చేశారు ఒక చికెన్. మా అత్తయ్యకి బాగా నచ్చింది. మా ఇంట్లో ఇప్పుడు మాకు మెయిన్ కావాల్సింది డిష్ వాషింగ్ సోప్, ఇంకా డిటర్జెంట్. సో కెమికల్స్ ఉన్నవి నేను అవాయిడ్ చేస్తాను, బికాస్ బేబీ స్కిన్కి కూడా ప్రాబ్లం కదా. సో ఈ బ్రాండ్ నాకు కొంచెం నో ప్లాస్టిక్ అండ్ కెమికల్ ఫ్రీగా అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉందో, నేను చెప్తాను రివ్యూ. నేను నెక్స్ట్ జిప్ లాక్స్ కోసం చూస్తూ ఉంటే ఇవి కనిపించాయి అనమాట, లైక్ ఫాయిల్ అండ్ ఆల్. అవి కూడా అయిపోయాయి, అవి కూడా కావాలి. ఇక్కడ నాకు అవి లేకపోతే కష్టం, బికాజ్ ఏదైనా ఫుడ్ని స్టోర్ చేయాలన్నా, మ్యారినేట్ చేసినప్పుడు కవర్ చేయాలన్నా ఇవంతా కావాలి. అండ్ బేకింగ్ పేపర్ కావాలి అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో మా అత్తయ్య నాతో షేర్ చేసుకుంటా అన్నారు, బికాజ్ ఒక్క ప్యాక్లో 2 వస్తున్నాయి అనమాట. సో మా అత్తయ్య నాకు 2 అవసరం లేదు, ఐ విల్ షేర్ విత్ యూ అని చెప్పారు. సో నేను ఈ బ్రాండ్ తీసుకున్నాను. చిను, ఆర్ యు హ్యావింగ్ ఫన్? You're looking at the lights. There are lots of lights here, aren't there? Lots of lights. ఫైనలీ నేను కాస్ట్కోకి వచ్చిన మెయిన్ రీజన్ జిప్ లాక్స్. నా దగ్గర ఉన్నవి అయిపోయాయి. అవి లేకపోతే నాకు అవ్వదు, బికాజ్ ఐ మ్యారినేట్ ఫుడ్ అండ్ స్టోర్ ఇన్ జిప్ లాక్స్ అనమాట. నేను ఈ శాంపుల్ ట్రై చేశాను. అది చెడార్ చీజ్, ఒక పఫ్స్ లాగా. మనకి చిన్నప్పుడు సినిమా థియేటర్లో కార్న్ పఫ్స్ దొరుకుతాయి చూడండి, అలాంటిదే చెడార్ చీజ్. సో పక్కన ఉన్న శాంపుల్ని ట్రై చేసి నచ్చితే తీసుకున్నా. తారక్కి కూడా చాలా బాగా నచ్చింది. తారక్, యు లైక్ ఇట్? Oh, somebody liked it. తారక్ అవి ఒక 2-3 తిన్నాడు. సో
చిన్నవాడు కదా, ఒక్క పఫ్ని ఒక 5 minutes చిన్నగా కొరుక్కుంటూ తిన్నాడు అనమాట. హీ లైక్డ్ ఇట్ సో మచ్. సో నేను ఇప్పుడు ఏవైతే ప్యాక్ తీసుకున్నానో అవి మొత్తం తారకే స్నాక్స్. హీఈస్ ఎంజాయింగ్ ఇట్. తినడమే కాకుండా వాళ్ళ నాన్నమ్మకు తినిపిస్తున్నాడు. మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే ఒక ఐటమ్ ఏంటి అంటే మ్యారినరా చికెన్ అనమాట విత్ పాస్తా. సో చికెన్లో మ్యారినరా సాస్ని వేసి బేక్ చేసి వచ్చిన బ్రాత్లో ఐ యాడ్ బాయిల్డ్ పాస్తా. సో అది యాక్చువల్గా మా అత్తయ్య రెసిపీ. సో దానికి నేను కొంచెం ఇండియన్ టచ్ ఇచ్చి మన ఇండియన్ స్పైసెస్ కూడా వేస్ట్ చేస్తాను. సో నాకు ఈ రావ్స్ అనే బ్రాండ్ చాలా ఇష్టం, స్టీవ్కి కూడా చాలా ఇష్టం అనమాట. సో మా అత్తయ్య వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ అథెంటిక్ ఇటాలియన్ స్టోర్కి వెళ్ళి దే విల్ గెట్ మ్యారినరా సాస్. సో నాకు కుదిరితే తెచ్చుకుంటా, లేదు అంటే రావ్స్ ఇస్ మై నెక్స్ట్ బెస్ట్ చాయిస్. మీరు ఇవి ఎప్పుడైనా ట్రై చేశారా? నాకు చాలా ఇష్టం. తినడం స్టార్ట్ చేస్తే ఒక్కదాంతో అస్సలు కాపను, అందుకనే అవాయిడ్ చేస్తాను కొనడం. బట్ తారక్ ట్రై చేస్తాడేమో అని చెప్పి తీసుకుంటున్నా. మా అత్తయ్య వేరే శాంపుల్ ట్రై చేస్తున్నారు. ఈ బుడ్డోడైతే తినకుండా ఇదే అనుకుంటా మా అత్తయ్యకి తినిపించాడు యాక్చువల్లీ. నేను ఇప్పుడు ట్రై చేసింది ఒక మినీ మఫిన్. తారక్కి కొంచెం ట్రై చేపిద్దామని చూస్తే అసలు తినలేదు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా అంతగా తినను మఫిన్స్, బట్ జస్ట్ ట్రై చేశాను. అండ్ మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఏంటి అంటే ఈ గ్రామ్ క్రాకర్స్, ఇంక్లూడింగ్ ఈ బుడ్డోడు. సో చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని దాని దగ్గర తీసుకొని వెళ్ళాను. నేను కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటే తారక్ వస్తాడు. ఈ గ్రామ్ క్రాకర్స్ బాక్స్ ఎక్కడుందో తెలుసు, ఫ్రిడ్జ్ పైన. సో ఫ్రిడ్జ్ వరకు నన్ను పుష్ చేస్తాడు తెలుసా, అంత గుర్తుపడతాడు బాక్స్ని. అండ్ తనకి చాలా ఇష్టం కూడా అవి. వాట్ ఆర్ దోస్? ఆర్ దోస్ యువర్ ఫేవరెట్? ఆర్ దోస్ యువర్ ఫేవరెట్? యా, ఇట్స్ హెవీ, ఇట్స్ హెవీ, ఇట్స్ హెవీ. లెట్ మమ్మీ గెట్ దట్. కాస్కో మన నార్మల్ సూపర్ మార్కెట్స్ లాగా చిన్నగా ఉండదు, ఇది పెద్ద హోల్సేల్ స్టోర్ అనమాట. అన్నీ 3 packs, 4 packs, 2 packsలోనే సెల్ చేస్తారు. అండ్ బల్క్లో వస్తుంది కాబట్టి కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ స్టోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్డే చూడండి, ఒక బ్రెడ్ ప్యాకెట్ బయట కొనాలంటే $5-6, కానీ ఇక్కడ మనము 2 packs $5కి వస్తుంది. అండ్ ఈ బ్లాక్ రేజన్స్ కూడా ఇంత పెద్ద బాక్స్, ఐ డోంట్ నో కాస్ట్ చూడలేదు, తక్కువకే వస్తుంది. అండ్ క్యాష్యూ నట్స్ అయితే మా గో టు. స్టీవ్ అయితే లంచ్కి ఇవే తీసుకొని వెళ్తాడు, చాలా బాగుంటాయి. దీనిలో సాల్టెడ్, నాన్ సాల్టెడ్ రెండు వస్తుంది. నా ఫేవరెట్ అయితే సాల్టెడ్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ సెషన్ మొత్తం ఫ్రోజన్ ఫుడ్ కోసం. సో ఇక్కడ నాకు ఒక ఫిష్ చాలా ఇష్టం. మా అత్తయ్య లాస్ట్ టైం డిన్నర్కి కూడా అదే చేశారు. మేము దాంతో శాండ్విచెస్ చేసుకొని తిన్నాము, చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ఎయిర్ ఫ్రైయర్ ఆర్ బేక్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ చికెన్ చంక్స్ స్టీవ్కి గో టు, స్టీవ్కి చాలా ఇష్టం. సో అది ఉంటే నాకు కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది. సో తీసుకుంటున్నా అవి కూడా. నేను ఒక నార్మల్ రూమ్ లోపలికి వెళ్ళట్లేదు, ఒక పెద్ద ఫ్రిడ్జ్ లోపలికి వెళ్తున్నాను. ఎంత చల్లగా ఉంటుందో తెలుసా. ఇది మొత్తం మిల్క్ స్టేషన్, ఇంకా ఎగ్స్ కూడా నార్మల్ ఎగ్స్ ఉంటాయి, ఆర్గానిక్ కూడా ఉంటుంది. సో నేను తారక్ కోసం, మా కోసం మిల్క్ తీసుకున్నాను. ఫైనలీ మేము ఎండ్ ఆఫ్ ద షాపింగ్కి వచ్చేసాము. సో ఇట్స్ టైమ్ టు టేక్ సీ ఫుడ్. సో నేను తీసుకున్నాను 2 packs ఆఫ్ తిలాపియా, నీట్గా క్లీన్ చేసిన తిలాపియా. సో నేను వెళ్ళి మ్యారినేట్ చేసి ఐ విల్ కుక్ ఇట్ వన్ ఐ వాంట్. ఇదేమో స్టీవ్ ఫేవరెట్ సెషన్ అనమాట. డెజర్ట్స్, ఇక్కడ కుకీస్, మఫిన్స్, అండ్ ఇక్కడ అయితే కేక్స్ ఉన్నాయి చూడండి, అది ఫ్రోజన్ అంటే కొంచెం ఫ్రిడ్జ్ లాగా కూల్ కేక్స్ అవంతా ఇక్కడ పెడతారు. సో చీజ్ కేక్స్ చాలా బాగుంటాయి కాస్కోలో. 1 puppies. మేము కాస్కోలోకి ఎంటర్ అయినప్పుడు మా అత్తయ్య అసలు రష్ లేదే, చాలా బాగుంది అన్నారు. కానీ ఎండ్ అయ్యే టైంకి బిల్లింగ్ దగ్గరకు వస్తే ఇంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద క్యూస్. ఒక్కటే ఉండదు బిల్లింగ్ కౌంటర్. మనకి ఇండియాలో సూపర్ మార్కెట్స్లో ఎలాగ మల్టిపుల్ ఉంటాయో ఇక్కడ కూడా అంతే, చాలా మల్టిపుల్ ఉంటాయి అండ్ చాలా పెద్దవి. సో పక్కనే సెల్ఫ్ చెక్అవుట్ కూడా ఉంటుంది. కానీ మేము ఒకటే కార్డ్తో 2 చేస్తాం కాబట్టి మేము ఇలాగా ఇన్ పర్సన్ ఉన్న దాంట్లోకే వెళ్తామన్నమాట. వి ప్రిఫర్ దాట్. అండ్ మొత్తం అన్నీ సర్దడానికి వెళ్ళి బాక్సెస్ తీసుకొని రావడానికి వెళ్ళాను. నేను తీసుకొచ్చిన బాక్సెస్లో నీట్గా వాళ్ళు స్కాన్ చేసి పెడతారు, ఎందుకంటే కాస్కోలో క్యారీ బ్యాగ్స్ ఉండవు అనమాట. సో ఇలాంటి బాక్సెస్ ఇక్కడ ఈ కార్నర్లో పెడతారు. సో మనం తీసుకొని అక్కడ పెడితే, ఇప్పుడు చదువుతున్నారు కదా అతను, సో దట్ విల్ బీ ఈజీ. ఎత్తుకొని కార్లో పెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా కార్లో నుంచి తీసుకొని
ఇంట్లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే ఒక్కొక్క ఐటమ్ కార్ట్లో నుంచి తీసి కార్లో పెట్టాలి, ఇంటికి వెళ్ళాక కూడా ఒక్కొక్క ఐటమ్ కార్లో నుంచి తీసి లోపలికి వెళ్ళాలి. సో ఇలా ఉంటే ఈజీ అవుతుంది అని చెప్పి ఇది కాస్కోలోనే ఉంటుంది. మళ్ళీ వేరే సూపర్ మార్కెట్స్లో మనకి బ్యాగ్స్ ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ ఇద్దరు ఉంటారు, ఒకరు స్కాన్ చేస్తూ ఉంటే ఒకరు సర్దేస్తూ ఉంటారు. ఇంత కష్టపడి బిల్లింగ్ చేస్తే ఈజీగా బయటకు వెళ్ళడానికి లేదు, ఎగ్జిట్లో ఇంకొకరు ఉంటారనమాట. సో వాళ్ళు మన బిల్ని చూసి ఐటమ్స్ అన్నీ ఉన్నాయా, ఎక్స్ట్రా ఉన్నాయా అన్నది ఒక క్విక్ చెక్ వేస్తారనమాట. సో వాళ్ళు ఆ బిల్ని ఇలాగా స్ట్రైక్ చేసిస్తారు, దెన్ వీఆర్ గుడ్ టు గో. ఈ మొత్తం షాపింగ్లో ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలి అంటే తారక్కి. అల్లరి చేయకుండా కూర్చున్నాడు, మంచిగా మమ్మల్ని షాపింగ్ చేసుకొని ఇచ్చాడు. కార్లో మొత్తం సర్దేశాం. బిల్లు చూస్తే నేను షేక్ అయ్యాను. మా అత్తయ్య బిల్ అయితే 10% కూడా అవ్వలేదు నా దాంట్లో, ఇది నాది. మా అత్తయ్యకి $100 క్యాష్ బ్యాక్ వస్తే నా బిల్ మీద అప్లై చేశారు అది. నేను కాస్కోకి వెళ్ళి తెచ్చిన గ్రాసరీస్ ఇవి. ఇప్పుడు ఇవంతా సర్దాలి. ఇదేమో నేను పెంచుతున్న స్వీట్ పొటాటో ప్లాంట్. జస్ట్ వాటర్లో స్వీట్ పొటాటోని పెట్టాను అంతే. చూడండి ఎలా పెరుగుతుందో. అండ్ ఆ స్వీట్ పొటాటో లీవ్స్ అంతా మనం లైక్ స్పినచ్ని ఫ్రై చేసుకున్నట్టు అలాగా సాటే చేసుకొని తినొచ్చంట, చాలా మంచిదంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ చేస్తాను. సో యా, ఇవంతా తెచ్చాం. సో చూసారు కదా అండి, నేను మా అత్తయ్య కలిసి కాస్కోలో ఎలాగ టైం స్పెండ్ చేశామో అండ్ తారిక్ని ఎలా హ్యాండిల్ చేశామో అని. నేను ఇలానే మా లైఫ్లో జరిగే ప్రతి క్యూట్ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఐ హోప్ యూ కెన్ ఎంజాయ్ వాచింగ్ దాట్. మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను, లేదా ఆ విషయం ఇక్కడ ఎలా చేస్తారో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరందరూ జాగ్రత్త. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ అమెరికా. జై హింద్. ఇవి స్టఫ్డ్ విత్ 5 కైండ్ ఆఫ్ చీజెస్ అంట. లంచ్కి ఇప్పుడు ఇదే. సో యా, హాట్ వాటర్లో పెట్టాలి, మిగతాది ఫ్రీజ్ చేసుకుంటాం.